ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరితము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైరము, మసీదుకు మరామత్తులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. సంసారమును సాగరంలో జీవుడనడి యోడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభమగును, సురక్షితమగును, గమ్యమునకు చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్మరణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట విభూతి పెట్టునట్లు, నా శిరస్సుపై చేయవేసి ఆశీర్వదించుతున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొర్లుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కర స్పర్శ తగలగనే భస్మైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయములు పటాపంచులైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడేనే కంఠము ఆనందాతిరేకముతో దగ్ధమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొర్లును. హృదయ భావోద్రేకముతో ఉక్కిరిబిక్కిరియగును. నేను తానును పరబ్రహ్మస్వరూపమును స్మరణ మేల్కొని ఆత్మసాక్షాత్కార ఆనందము కలిగించును. నేను నీవు అను భేదభావములను తొలగించి బ్రహ్మైక్యాన అనుభవమును సిద్ధింపచేయును. నేను వేదపారాయణాది సద్గంధములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునను జ్ఞప్తికి వచ్చుచుండెను. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగాను శ్రీకృష్ణుడుగాను నా ముందు నిలచి తన లీలలను తామే వినిపించున్నట్లు చేయునట్లు తోచును. నేను భాగవత పారాయణమునకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె గాన్పించును. భాగవతమో ఉద్ధవ గీతమో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచన దార అంతులేనట్లుగా సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టచేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామమోక్షములు కరతలమలకమగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. ఇది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి, సృష్టి అను ఈ మూడింటి గురించి తత్వవిచారము చేసిన వాస్తవమునకి మూడును ఒకటియే అని సిద్ధాంతీకరించి బాబా భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యలను రచయిత ఈ క్రింది ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంట అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమముల నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుడిని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుటకు మానుము. దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుకొనుటకు ప్రయత్నించుము. ప్రాపంచ గౌరవమందుకొను భ్రమను విడువము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము.
సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకు నియమింపము. ఇతరుల వైపు మనస్సు పోనీయకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి. మనస్సును ధన సంపాదార్జన, దేహపోషణ, గృహ సంరక్షణ మొదలుగున్న విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యములో నున్నదనుటకు నిదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాప్యం చిక్కదు. బాబా మాటలను ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలోనూ శ్రీరామనవమియే గొప్పది. సాయిలీలలు 1925 పుట 197 పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణించబడినది. దాని సంగ్రహం ఇక్కడ పేర్కొనడం జరిగినది. ఉరుసు ఉత్సవము. కోపర్గావ్లో గోపాలరావు గుండ్ అన్నతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనని ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కొత్తేపాటిలు, దాదా కొత్తేపాటిలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించరు. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగినది. ఉరుసు ఉత్సవము జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కర్ణము దానిపై నేదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వాదించి ఉండుట చేత మరలా ప్రయత్నించక వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసోత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశం కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లుగా స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులుండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోచుండెను, రెండవ దానిలో నీళ్లు ఉప్పునవి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేసి ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వేసిరి. కుస్తీ పోటీలు కొరకేర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్నాక సార్. అతనిది అహ్మద్నగరు. అతని 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించను. అటులనే నానాసాహెబ్ నిమోర్కర్నకు ఒక నగీషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలలయందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవము. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవములో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను. కోరాలా గ్రామమునకు చెందిన అమీరు శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనమును ముద్దగా నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నింబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో నద్దుదురు. మొదట 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఆ ఒకే దినమయందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులయందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేకుండా జరిగేటివి. ఏర్పాట్లు.
షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిల్ చూసుకునేవారు. ఇంటి లోపల చేయవలసిన పనులన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములో ఆమె నివాసం భక్తులతో నిండిపోయి ఉండేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామా అంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించిన ధుని మూలముగా మసిపట్టి ఉండేటివి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళ వేయించుచుండెను. ఆమె ఇదంతయును బాబా దినము మార్చి దినము చావడిలో పరుండునప్పుడు చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందు పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానము బాబా చాలా ప్రీతి. అందుచేత ఈ ఉత్సవము సమయమున అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుట ప్రాముఖ్యము సంతరించుకున్నది. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సుగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అనువాడు దాదాసాహెబ్ కపర్దే అమరావతితో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడలో బస చేసిరి. ఉత్సవమును ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారలో పడుకొని ఉండును. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరిక్రమలు పళ్ళెమతో మసీదునకు పోవుచుండెను. అతన్ని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజని వద్దకు పిలిచి ఆయనతో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో భగవదుద్దేశమేది ఉండవచ్చునని, శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమందు రామ జన్మోత్సవాలు ఎలా జరపకూడదని అడిగెను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయుక్తమైరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్య పరిష్కరించెను. ఎట్లనగా అతని వద్ద రామ వ్యాఖ్యానము శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండెను. అతడే దానిని సంకీర్తన చేసెను. కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సోంటి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదునకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నది అని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనముగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలనని తమ ఆలోచన బాబాకు వివరించెను. అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఒక ఉయ్యాలను ఇచ్చెను. దానిని బాబా ఆసనము యందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియము ముందు కూర్చొనెను. అప్పుడే లేండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమో అగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఉయ్యాల ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగెను. శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభమైందనియు అందులకే ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించుచు
నింబారు నుండి 2 పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానాలు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు గులాలు ఎర్ర రంగుపడి జల్లుకొనిరి. అంతలో నొక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొనబడిన గులాలు ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుటూ ప్రారంభించెను. అది చూచి చాలామంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీను తిట్ల రూపంలో బాబా తమకిచ్చు ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుట శ్రీ సాయి రూపంలో నున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మన నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలుగున్నవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకను దానిని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతన్ని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో గాని ఉత్సవము పూర్తి కాదను విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవము జరిపిరి. కాలాహాండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలకొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రి అందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చైనవి. చైత్రపాడ్యమి నుండి రాధాకృష్ణమాయి నామసప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒకప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకోజామునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలాబువా మౌలియాను సంకీర్తనాకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీకి తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధుకవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఇండుట చేత బాలాబువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనమును చేసెను. బాబా అతన్ని తగినట్లుగా సత్కరించెను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగుణ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరించబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను.
చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి త్రేన తుట్టివలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరించబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాను, బాలీచులు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగున్నవి బహూకరించబడినవు. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనినే మాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వకంగా నిరారంభుడలై ఉండేవారు. ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసి మెలసి ఉత్సవముల్లో పాలు పంచుకొనేవారు. ఈ నాటి వరకు ఎటువంటి మత కలహలములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమికూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరామత్తులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతులు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా ఆతానికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యక్రమం కాకాసాహెబ్ దీక్షితుకు వినియోగించబడెను. మసీదుకు మరామతులు చేయుట మొదట బాబాకిష్టం లేకుండెను. కానీ భక్తుడకు మహల్సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతిని సాధించెను. బాబా చావిడిలో పడుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చునుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలుగున్నవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములను నాటేడివారు. మరుసటి దినము ప్రాతకాలమునే బాబా చావడి నుండి వచ్చి ఈ హది అంతయును చూసి కోపంతో వాణ్ణి పీకి పారవైచేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్రిక్తుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతిలో బెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. ఇది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుట ఎవ్వరికి ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగి యగు బాబా భక్తుడు నగు బాగోజీ సిండే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వానిని ఒక్క పక్కకు త్రోసివేసెను. మాధవరావు సమీపించపోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుణ్ణి పిలిచి వాని వద్ద నుంచి ఒక నగిషి జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకా అన్నట్టుగా దానిని స్వయముగా తాత్యాపు తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యముగ్ధులైరి. అంతలో బాబా కిట్లు కోపం వచ్చునో ఎందుచేత నీ విధంగా తాత్యాను శిక్షించెనో వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగాలతో మాట్లాడుచుండువారు. అంతలో అకారణంగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు.
కానీ ఏది చెప్పవలెనన్న విషయము తేల్చుకోలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.